వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 జూన్ 25 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, రాజ్యసభ పక్ష నేతగా నియమితులైన భారతీయ జనతా పార్టీ నాయకుడు ఎవరు? రాజ్యసభ పక్ష నేతగా నియమితులైన భారతీయ జనతా పార్టీ నాయకుడు ఎవరు అంటే కనుక జేపీ నడ్డా అనమాట. జేపీ నడ్డా గురించి మనం తెలుసుకుంటే, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా మరియు ప్రజెంట్ కేంద్ర మంత్రివర్గంలో ఆరోగ్యము, రసాయనాలు, ఎరువులు, దీని మంత్రిత్వ శాఖలు కూడా ఆయనకే ఉన్నాయి. ప్రజెంట్ ఆరోగ్య మంత్రి జేపీ నడ్డానే. రసాయనాలు అనగా కెమికల్స్ మినిస్టర్ కూడా ఆయనే. ఎరువులు, ఫెర్టిలైజర్స్ అనమాట, ఎరువుల మినిస్టర్ కూడా ఆయనే అనమాట, జేపీ నడ్డా. గుర్తుపెట్టుకోవాలి. ఈ జేపీ నడ్డా ప్రజెంట్ రాజ్యసభ పక్ష నేతగా ఎన్డీఏ కూటమి తరపున ఆయన నియమితులు కావడం జరిగిందనమాట. భారతీయ జనతా పార్టీకి చెందిన వారు ఇతను. ఇక కాంగ్రెస్ పార్టీ పక్షనేతగా రాజ్యసభలో ఎవరున్నారంటే మల్లికార్జున ఖర్గే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షనేతగా ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీ తరపున అంటే మల్లికార్జున ఖర్గే ఉన్నారు, నోట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇదివరకు ఎవరు ఉండేవాళ్ళు రాజ్యసభ పక్షనేతగా అంటే కనుక, రాజ్యసభ పక్షనేతగా ఉన్న వ్యక్తి ఇదివరకు పీయూష్ గోయల్. ఆ పీయూష్ గోయల్ లోక్సభకి ఎన్నికయ్యాడు అనమాట. ఆ లోక్సభకు ఆయన ఎన్నిక కావడం వల్ల ఆయన స్థానంలో ఇప్పుడు జేపీ నడ్డా నియమించబడ్డాడు. జేపీ నడ్డాతో పాటు రాజ్యసభకు చెందిన వాళ్ళు కేంద్ర మంత్రివర్గంలో 11 మంది ఉన్నారనమాట. రాజ్యసభకు చెందిన వాళ్ళు కేంద్ర మంత్రివర్గంలో ఎంతమంది ఉన్నారంటే 11 మంది ఉన్నారు, జేపీ నడ్డాతో సహా. కానీ ఆ విషయాన్ని కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్, జిఎస్టీ కౌన్సిల్ 2024లో సోలార్ కుక్కర్లపై ఎంత జిఎస్టీగా నిర్ణయించారు? చూడండి, 53వ జిఎస్టీ కౌన్సిల్ అనేటువంటిది ఢిల్లీలో జరిగిందనమాట, జూన్ 22. కాబట్టి ఈ రోజున ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు? ఈ జిఎస్టీ కౌన్సిల్కి అధ్యక్షత వహించేది ఎవరంటే ఆర్థిక మంత్రి అనమాట. ఈ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు వెల్లడించిన విషయాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. కొన్ని విషయాలు మీరు నోట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. రక్షణ పరిశోధనలకు సంబంధించిన వాటి దిగుమతులపై 2029 వరకు జిఎస్టీ మినహాయింపు ఉంటుందన్నమాట. చూడండి, మన దేశానికి సంబంధించిన రక్షణ మరియు పరిశోధనకు సంబంధించి మనం కొన్ని వస్తువులను దిగుమతి చేసుకుంటూ ఉంటాం. వాటికి సంబంధించి 2029 వరకు మినహాయింపు ఉంటుందన్నమాట, ఒక 5 ఏళ్ళు. ఓకేనా? నెలకు 20,000 కంటే తక్కువ ఛార్జీలు వసూలు చేసే అన్ని ప్రైవేట్ హాస్టళ్లకు కూడా జిఎస్టీ మినహాయింపు ఉందన్నమాట. నెలకు 20,000 కంటే తక్కువ ఛార్జీలు వసూలు చేసే అన్ని ప్రైవేట్ హాస్టళ్లకు జిఎస్టీ మినహాయింపు ఇవ్వడం జరిగింది. అది నెంబర్ 2 గుర్తుపెట్టుకోవాలి. ఇక రైల్వేలో ప్రత్యేక వాహన సంస్థలకు పన్ను మినహాయింపు కూడా ఉందన్నమాట. రైల్వేకి సంబంధించి ప్రత్యేక వాహన సంస్థలు ఏవైనా ఉంటే వాహక సంస్థలు, వాటికి కూడా పన్ను మినహాయింపు ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఇక రైల్వేలో ప్లాట్ఫామ్ టికెట్లు, విశ్రాంతి గదులు, వెయిటింగ్ హాళ్ళు, సామాన్లు భద్రపరిచే గదులు. ఓకేనా? చూడండి, రైల్వేలో ప్లాట్ఫామ్ టికెట్స్ ఉన్నాయి, అదేవిధంగా విశ్రాంతి గదులు ఉంటాయి, వెయిటింగ్ హాళ్ళు ఉంటాయి, అదేవిధంగా సామాన్లు భద్రపరిచేటువంటి గది ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి కూడా ఓకేనా మనకి జిఎస్టీ మినహాయింపు ఉందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇక రైల్వే శాఖలో అంతర్గత లావాదేవీలపైన జిఎస్టీ మినహాయింపు కూడా ఉందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. నోట్ చేసుకోండి ఇవన్నీ. అదేవిధంగా మిల్క్ క్యాన్లు, ఏవైతే మిల్క్ క్యాన్స్ ఉంటాయన్నమాట, స్టీల్తో తయారు చేసినవి, అల్యూమినియంతో తయారు చేసినవి, ఐరన్తో తయారు చేసిన మిల్క్ క్యాన్లపై 12% జిఎస్టీ విధించడం జరిగింది. 12% జిఎస్టీ ఉంటుందన్నమాట మిల్క్ క్యాన్ల పైన. అదే కాటన్ బాక్సులు సీల్ చేసే బాక్సులు ఉంటాయి కదా, కాటన్ బాక్సులు, దానిపైన ఇది వరకు 18% జిఎస్టీ ఉండేదన్నమాట. ఇప్పుడు 12% జిఎస్టీ అనమాట. 18% నుంచి కాటన్ బాక్సుల పైన 12% జిఎస్టీకి తగ్గించడం జరిగిందనమాట. సోలార్ కుక్కర్స్ ఏవైతే ఉంటాయో దానిపైన 12% జిఎస్టీ అనమాట. క్వశ్చన్ ఇప్పుడు మనం అడిగింది అదే అనమాట. సోలార్ కుక్కర్ల పైన జిఎస్టీ ఎంత అంటే 12%గా నిర్ణయించారు, గుర్తుపెట్టుకోవాలి. విమానాల విడిభాగాలు, అదేవిధంగా టెస్టింగ్ సామాగ్రి దిగుమతులు ఏవైనా చేసుకుంటే దానిపైన 5% ఉంటుంది. విమానాలకు సంబంధించినటువంటి విడిభాగాలు ఉంటాయి కదా, ఆ విడిభాగాలు మరియు టెస్టింగ్ సామాగ్రి ఏవైనా ఉంటే కనుక వాటికి సంబంధించిన దిగుమతులపైన 5% జిఎస్టీ వర్తిస్తుందన్నమాట. కోళ్ళ ఫారాల్లో యంత్రాలు ఆ యంత్రాలపైన 12% జిఎస్టీ ఉంటుందన్నమాట. ఇట్లా జిఎస్టీ దేనిపైన ఎంత విధించారనేది కొన్ని చెప్పిన విషయాలు వీళ్ళు అవన్నీ నోట్ చేసుకొని బాగా గుర్తుపెట్టుకోవాలి మనం, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? యాస్ ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీ ఫ్రెండ్స్ ఉంటే కనీసం మన ఛానల్ని ముగ్గురికి షేర్ చేయండి. ఇక థర్డ్ క్వశ్చన్ చూద్దాం. కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఏ పేరుగా మారుస్తూ ఏకగ్రీవంగా ఆమోదించింది? చూడండి, కేరళ రాష్ట్ర పేరును మారుస్తూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవంగా తీర్మానం చేసిందనమాట. అది ఏ పేరు అంటే కేరళం. ఫోర్త్ ఆప్షన్లో కేరళం అని చూడండి. ఆ కేరళం పేరుగా మారుస్తూ ఆ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిందనమాట. ఓకేనా. ఈ కేరళ రాష్ట్ర పేరును కేరళంగా మారుస్తూ కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టి దాన్ని ఏకగ్రీవంగా ఆమోదం అయ్యేటట్లు చేయడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, పినరయి విజయన్ కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి. గత ఏడాది ఆగస్టు నెలలో ఆల్రెడీ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ పేరును, కేరళం పేరును ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపితే ఆ డిమాండ్ వాళ్ళు తోసిపుచ్చడం జరిగిందనమాట. కేరళం అనేటువంటి పేరు డిమాండ్ను తోసిపుచ్చడం జరిగిందనమాట. ఈ క్రమంలో మళ్ళీ తిరిగి మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగిందనమాట. ఆ రాష్ట్ర శాసనసభ ఆ పార్టీలు అన్నీ కూడా ఏకగ్రీవంగా ఆమోదించి మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగిందనమాట. కాబట్టి ఈసారి కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదిస్తుందా లేదా అనేది చూద్దాం. ఇప్పుడైతే ఆ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించి ఆ పేరును మారుస్తూ పంపడం జరిగిందన్నమాట. మరి కేరళంగా మారుతుందన్నమాట. ఒకవేళ ఆమోదిస్తే కేరళంగా మారుతుందన్నమాట. కేరళ రాజధాని తిరువనంతపురం. కేరళ రాష్ట్ర హైకోర్టు ఎర్నాకులం. కేరళ రాష్ట్ర భాష మలయాళం. కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ కమ్యూనిస్ట్ పార్టీ. కేరళ రాష్ట్ర గవర్నర్ అరీఫ్ అహ్మద్ అనమాట. కేరళ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు 140, కేరళలో లోక్సభ స్థానాలు 20, కేరళలో రాజ్యసభ స్థానాలు 9 అనమాట. ఇక్కడ కేరళలో అసెంబ్లీ స్థానాలు 140, కేరళలో లోక్సభ స్థానాలు 20, కేరళలో రాజ్యసభ స్థానాలు 9 ఉంటాయన్నమాట. కేరళ తీరాన్ని మలబార్ తీరం అంటారు. కేరళలో ఉన్న ప్రధాన ఓడరేవు కొచ్చిన్ ఓడరేవు అనమాట. కొచ్చిన్ ఓడరేవు ఎక్కడ ఉందంటే కేరళ. ఆ తీరాన్ని మలబార్ తీరం అంటారు అనమాట. ఓకే. ఫోర్త్ క్వశ్చన్, సరోగసి తల్లులకు ఎన్ని నెలలు ప్రసూతి సెలవులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? సరోగసి తల్లులకు ఎన్ని నెలలు ప్రసూతి సెలవులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అంటే 6 నెలలు. 6 నెలలు అనమాట, గుర్తుపెట్టుకోవాలి. సరోగసి తల్లులు అంటే అద్దె గర్భం ద్వారా సంతానం పొందినటువంటి తల్లులు. అద్దె గర్భం ద్వారా సంతానం పొందిన తల్లులే సరోగసి తల్లులు అంటే. వీరికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నట్లయితే కనుక వారికి 6 నెలల ఆ ప్రసూతి సెలవులు ఇస్తారనమాట. 6 నెలలు అంటే 180 రోజులు, 180 డేస్ అనమాట. 180 రోజుల ప్రసూతి సెలవులు ఇవ్వడం జరుగుతుందన్నమాట. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1972లో చేసినటువంటి ఒక చట్టం సివిల్ సర్వీసెస్ లీవ్ రూల్స్ 1972 దీన్ని సవరణలు చేసి దీనిలో ఇలా 180 రోజులు ఇప్పుడు ప్రసూతి సెలవులు ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే ఇది ఇద్దరి సంతానానికి మాత్రమే వర్తిస్తుందన్నమాట. ఇద్దరు సంతానం వరకు మాత్రమే ఈ ప్రసూతి సెలవులు అనేటువంటివి వర్తిస్తాయన్నమాట. ఎవరైనా 3వ సంతానం మళ్ళీ ఉంటే కనుక వారికి వర్తించదనమాట. మొదటి సంతానానికి 2వ సంతానానికి 180 రోజుల ప్రసూతి సెలవులు ఆ ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. అద్దె ఇచ్చినటువంటి అంటే ఆ గర్భం పొందిన వారైనా సరే, అద్దె గర్భం ఇచ్చిన వారికైనా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండి తీరాలి ఖచ్చితంగా. వారికి 180 డేస్ ఆర్ 6 months సెలవులు ఇవ్వడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఇది. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 5, జాతీయ అత్యవసర పరిస్థితి నేషనల్ ఎమర్జెన్సీ ఇచ్చి ఎన్ని ఏళ్ళు పూర్తయింది? చూడండి, జాతీయ అత్యవసర పరిస్థితి ఇచ్చి ఇప్పటికీ 50 ఏళ్ళు పూర్తయిందనమాట. 50 ఏళ్ళు పూర్తి కావడం జరిగింది. 3వ జాతీయ అత్యవసర పరిస్థితి అనమాట. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో అంతర్గత కలహాల కారణం చేత 3వసారి జాతీయ అత్యవసర పరిస్థితి నేషనల్ ఎమర్జెన్సీ విధించబడిందనమాట. ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ రాష్ట్రపతిగా ఆయన ఆ జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడం జరిగిందనమాట. జాతీయ అత్యవసర పరిస్థితిని ఎవరు విధిస్తారంటే రాష్ట్రపతి. కాబట్టి రాష్ట్రపతి పేరు గుర్తుపెట్టుకోవాలి, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. ఆనాడు ప్రధానమంత్రి ఎవరంటే ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగింది అంటే ఇది 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21వ తేదీ వరకు కొనసాగింది అనమాట 3వ జాతీయ అత్యవసర పరిస్థితి. దేని కారణం చేత? అంతర్గత కలహాల కారణం చేత.
దాన్నే ఇప్పుడు సాయుధ దళాల తిరుగుబాటు అంటున్నారు అనమాట. సాయుధ తిరుగుబాటు, ఓకేనా. ఆ పేరు స్థానంలో, అంతర్గత కలహాల స్థానంలో ఆ పేరు వచ్చిందనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా థర్డ్ ఎమర్జెన్సీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటికి 50 ఏళ్ళు పూర్తయింది. ఈ రోజుకు జూన్ 25 నాటికి 50 ఏళ్ళు పూర్తయింది అనమాట. 1975 2024 50 ఏళ్ళు కంప్లీట్ చేసుకోవడం జరిగిందనమాట, గుర్తుపెట్టుకోవాలి. మొత్తం 3 జాతీయ అత్యవసర పరిస్థితుల గురించి చెప్తా, వినండి. మొదటి జాతీయ అత్యవసర పరిస్థితి 1962 నుంచి 68, 1962 నుంచి 68. రెండవ జాతీయ అత్యవసర పరిస్థితి 1971 నుంచి 1977, 1971 నుంచి 1977. మూడవ జాతీయ అత్యవసర పరిస్థితి 1975 నుంచి 1977. అంటే రెండవ జాతీయ అత్యవసర పరిస్థితి ఉండంగానే మూడవ జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు. రెండింటినీ ఒకటేసారి తీసేయడం జరిగిందనమాట. అది గమనించాలి మనం. 62 నుంచి 68, 71 నుంచి 77, 75 నుంచి 77 అనమాట. ఇట్లా 3 జాతీయ అత్యవసర పరిస్థితులు. 3 రాష్ట్రపతుల పేర్లు రాసుకోవాలి, ఎందుకంటే వాళ్ళే విధించేది జాతీయ అత్యవసర పరిస్థితిని. కానీ మొదటి జాతీయ అత్యవసర పరిస్థితి సర్వేపల్లి రాధాకృష్ణన్. రెండవ జాతీయ అత్యవసర పరిస్థితి వివి గిరి. మూడవ జాతీయ అత్యవసర పరిస్థితి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అనమాట. ఇకపోతే ప్రధానమంత్రులు. మొదటి జాతీయ అత్యవసర పరిస్థితి జవహర్లాల్ నెహ్రూ. రెండవ జాతీయ అత్యవసర పరిస్థితి ఇందిరాగాంధీ. మూడవ జాతీయ అత్యవసర పరిస్థితి ఇందిరాగాంధీ, ఓకేనా. ప్రధానమంత్రుల పేర్లు కూడా నోట్ చేసుకోవాలి. అదేవిధంగా కారణాలు. మొదటి జాతీయ అత్యవసర పరిస్థితి చైనాతో యుద్ధ కారణం చేత. రెండవ జాతీయ అత్యవసర పరిస్థితి పాకిస్తాన్తో యుద్ధ కారణం చేత. మూడవ జాతీయ అత్యవసర పరిస్థితి అంతర్గత కల్లోలం లేదా అంతర్గత కలహాలు, ఓకేనా. సాయుధ తిరుగుబాటు, ఆ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా 3 జాతీయ అత్యవసర పరిస్థితుల సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి మీరు. రాష్ట్రపతుల పేర్లు గుర్తుపెట్టుకోవాలి, ప్రధానమంత్రుల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఏ కారణాల చేత విధించబడ్డాయనేది గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా అత్యవసర అధికారాలు అనేటువంటివి, జాతీయ అత్యవసర అధికారాలు అనేటువంటివి మనకి 2 కారణాల చేత ఉంటాయి. ఒకటి విదేశీ దురాక్రమణ, అంటే యుద్ధాలు అన్నమాట. ఇతర దేశాలతో మనం యుద్ధాలు చేసినప్పుడు ఖచ్చితంగా జాతీయ అత్యవసర పరిస్థితి విధించడం జరుగుతుంది అన్నమాట రాష్ట్రపతి గారు. రాష్ట్రపతి విధించిన తర్వాత ఉభయ సభలు, లోక్సభ రాజ్యసభ 2 ఉంటాయి కదా, ఉభయ సభలు, ఆ 2 1 నెల లోపల ఆమోదించాలి. 1 నెల లోపల ఆమోదించాలన్నమాట. అలా ఆమోదించిన జాతీయ అత్యవసర పరిస్థితి ఎన్ని నెలలు అమల్లో ఉంటుందంటే 6 నెలలు అమల్లో ఉంటుందన్నమాట. 6 నెలల తర్వాత మళ్ళీ తిరిగి దాన్ని విధించి ఆమోదించుకోవాలి. అట్లా ఎన్నిసార్లు అయినా ఆమోదించుకుంటూ ఉండొచ్చు. గరిష్టంగా మాత్రం 6 నెలలే ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అట్లా ఎంతకాలమైనా పొడిగించుకోవచ్చు అనమాట జాతీయ అత్యవసర పరిస్థితిని, ఓకేనా. ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ అడుగుతాడు. 352 అత్యవసర అధికారాలు అనేటువంటి 3 రకాలుగా ఉంటాయి. ఎన్ని రకాలుగా ఉంటాయి? 3 రకాలుగా ఉంటాయి అన్నమాట. ఒకటి జాతీయ అత్యవసర పరిస్థితి, నేషనల్ ఎమర్జెన్సీ. 2 రాష్ట్రపతి పాలన 2. 3 ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఇట్లా 3 రకాల అత్యవసర అధికారాలు ఉంటాయి. ఆర్థిక అత్యవసర పరిస్థితి అన్నమాట. జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 352, రాష్ట్రపతి పాలన ఆర్టికల్ 352, 356. నెక్స్ట్ ఆర్థిక అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 360 అనమాట. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఇట్లా 3వ జాతీయ అత్యవసర పరిస్థితి రాష్ట్రపతిగా ఉన్న ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అంతర్గత కల్లోలాల కారణం చేత ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో విధించబడి అది 1977 మార్చి 21వ తేదీ వరకు కొనసాగుతుంది. 21 నెలలు కొనసాగుతుంది అనమాట. 21 నెలలు కొనసాగుతుంది, ఓకేనా. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికీ 50 ఏళ్ళు పూర్తయింది అనమాట. 50 ఏళ్ళు పూర్తయింది, చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 6. యునెస్కో క్రియేటివ్ నగరాల జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ నగరాలు ఏవి? చూడండి, యునెస్కో క్రియేటివ్ నగరాల జాబితా. క్రియేటివ్ అంటే సృజనాత్మక నగరాలు అని, క్రియేటివ్ సిటీస్ అనమాట. యునెస్కో క్రియేటివ్ సిటీస్ లిస్ట్ అనమాట. దీనిలో మన భారతదేశం నుంచి ఏ నగరాలు చోటు సంపాదించాయంటే 2 నగరాలు. ఆ 2 నగరాలు ఏవంటే కనుక ఒకటి కోజికోడ్ కేరళ, గ్వాలియర్ మధ్యప్రదేశ్ అనమాట. కేరళలోని కోజికోడ్ అనేటువంటిది సిటీ ఆఫ్ లిటరేచర్ విభాగంలో చోటు సంపాదించింది. గ్వాలియర్ అనేటువంటిది సిటీ ఆఫ్ మ్యూజిక్ విభాగంలో చోటు సంపాదించింది, గుర్తుపెట్టుకోవాలి. సిటీ ఆఫ్ లిటరేచర్ వచ్చి కోజికోడ్ కేరళ, సిటీ ఆఫ్ మ్యూజిక్ వచ్చేసి గ్వాలియర్ మధ్యప్రదేశ్ అనమాట. ఈ యునెస్కో క్రియేటివ్ నగరాల జాబితాలో గతంలో 6 నగరాలు చోటు సంపాదిస్తాయి, ఇప్పుడు 2, మొత్తం 8 నగరాలు ఉన్నాయన్నమాట. గతంలో 6, ఇప్పుడు 2 నోట్ చేసుకుంటే మీరు చెన్నై తమిళనాడు,
హైదరాబాద్ తెలంగాణ, ముంబై మహారాష్ట్ర, ఇండోర్ మధ్యప్రదేశ్, వారణాసి ఉత్తరప్రదేశ్, శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్. గతంలో 6 అన్నమాట. ఇప్పుడు 2 కోజికోడ్ కేరళ, గ్వాలియర్ మధ్యప్రదేశ్ అనమాట. గ్వాలియర్ మధ్యప్రదేశ్. మొత్తం 8. యునెస్కో క్రియేటివ్ సిటీస్ లిస్ట్, తెలుగులో అయితే యునెస్కో సృజనాత్మక నగరాల జాబితా అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. వాస్తవంగా ఈ 2 నగరాలను గత ఏడాది అక్టోబర్ నెలలోనే ప్రతిపాదించారనమాట. ఇప్పుడు అవి అధికారికంగా చోటు సంపాదించాయన్నమాట. గత సంవత్సరం అక్టోబర్ నెలలో కూడా మనం చెప్పుకున్నాం దీని గురించి. ఇప్పుడు అవి అధికారికంగా చోటు సంపాదించుకున్నాయి కాబట్టి మళ్ళీ తిరిగి చెప్పుకోవాల్సిందే, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. యునెస్కో పూర్తి పేరు యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో ఏర్పడిన సంవత్సరం 1945 నవంబర్ 16. 1945 నవంబర్ 16. యునెస్కో ప్రధాన కార్యాలయం ప్యారిస్ ఫ్రాన్స్ అనమాట. యునెస్కో ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఓకేనా ఎవరంటే కనుక టెడ్రస్ అదానం. యునెస్కోకి ఎవరున్నారు? యాండ్రీ అజౌలే. యునెస్కో ప్రస్తుత డైరెక్టర్ జనరల్ అంటే యాండ్రీ అజౌలే అనమాట. డబ్ల్యూహెచ్ఓకి అయితే టెడ్రస్ అదానం. ప్రపంచ ఆరోగ్య సంస్థకి అయితే టెడ్రస్ అదానం అనమాట. యునెస్కోకి ఎవరు ఉన్నారంటే యాండ్రీ అజౌలే ఉన్నారు. చాలా ఇంపార్టెంట్, నోట్ చేస్తారు. 7th క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాల భూమి సాగుకు అనువైనదిగా ఉన్నది? చూడండి, తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాల భూమి సాగుకు అనువైనదిగా ఉన్నదంటే 2.55 కోట్ల ఎకరాలు. సెకండ్ ఆప్షన్ 2.55 కోట్ల ఎకరాల భూమి అనుకూలంగా ఉందన్నమాట. ఇకపోతే తెలంగాణ రాష్ట్రానికి చెందిన భూమి వివరాలు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిందనమాట. ఒక 4 పాయింట్స్ మీరు రాసుకోవాలి, నోట్ చేసుకోవాలి. నెంబర్ 1 వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో సాగుకు అనుకూలంగా ఉన్న భూమి 2.55 కోట్ల ఎకరాలు. సాగులో ఉన్న భూమి 1.42 కోట్ల ఎకరాలు. సాగులో ఉన్న భూమి ఎంత అంటే మాత్రం 1.42 కోట్ల ఎకరాలు అనమాట. అదేవిధంగా వ్యవసాయేతర భూమి 11.85 లక్షల ఎకరాలు. లక్షలు ఇక్కడ కోట్లు కాదు. వ్యవసాయేతర భూమి అంటే వ్యవసాయానికి పనికిరాని భూమి అనమాట. వ్యవసాయేతర భూమి ఎంత ఉందంటే 11.85 లక్షల ఎకరాలు అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వక్ దేవాదాయ ప్రభుత్వ భూములు ఎంత ఉన్నాయంటే మాత్రం 89.99 లక్షల ఎకరాలు. మాకు దేవాలయ భూములు కూడా ఉంటాయన్నమాట. అదేవిధంగా ముస్లింలకు సంబంధించి వక్ బోర్డులు సంబంధించిన భూములు కూడా ఉంటాయి. ఈ వక్ మరియు దేవాదాయ ప్రభుత్వ భూమి ఎంత ఉందంటే మాత్రం ఓకేనా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమి వివరాలు ఎంత అంటే కనుక 89.99 లక్షల ఎకరాలు అనమాట. ఈ 4 నోట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, చాలా ఇంపార్టెంట్గా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర సమాచారంలో నోట్ చేసుకోండి. 8th క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ కార్యదర్శిగా నియమితులైన వారు హరి జవహర్ లాల్. చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎవరు? అబ్దుల్ నజీర్. ఈ అబ్దుల్ నజీర్కు కార్యదర్శిగా అనమాట. నూతన నియామకాలు స్టేట్కు సంబంధించి ఇవి నోట్ చేసుకోవాలి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా గతంలో వైఎస్ జగన్ ఉంటే కనుక ఇప్పుడు మారిపోయాడు. మనందరికీ తెలుసు ఎవరు, చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్. అదేవిధంగా డీజీపీ మారారు. డీజీపీ ఎవరంటే కనుక ద్వారకా తిరుమలరావు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కార్యదర్శి మారిపోయాడు. ఆయనే నీరబ్ కుమార్ చౌదరి. రాష్ట్ర మంత్రులను చెప్పుకున్నాం. రాష్ట్రంలో ఎవరెవరు ఏ మంత్రిత్వ శాఖను తీసుకున్నారో చెప్పుకున్నాం. ఇట్లా మనకు మారుతూ ఉన్నారు కాబట్టి. అదేవిధంగా ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరిని చెప్పుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ ఎవరంటే కనుక గోరెంట్ల బుచ్చయ్య చౌదరి అనమాట. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ వచ్చేసి అయ్యన్న పాత్రుడిని చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర గవర్నర్ కార్యదర్శి ఎవరంటే హరి జవహర్ లాల్ గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తొలి క్యాబినెట్ సమావేశాలు ఎప్పుడు నిర్వహించింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తొలి క్యాబినెట్ సమావేశాలు ఎప్పుడు నిర్వహించిందంటే జూన్ 24నేమో పార్లమెంట్ సమావేశాలు, లోక్సభ సమావేశాలు స్టార్ట్ అయినాయి. ఇక్కడేమో ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ సమావేశాలు, తొలి సమావేశాలు జరిగాయి అన్నమాట. ఇక్కడ ఏమేమి నిర్ణయించుకున్నారు, ఏమేమి చర్చించారు అనేది మనం చూస్తే క్యాబినెట్ సమావేశాలు జూన్ 24న క్యాబినెట్ అంటే మంత్రులందరూ కూర్చొని సమావేశం నిర్వహించి నిర్ణయాలు తీసుకుంటారు అన్నమాట. అందుకే క్యాబినెట్ అంటారు. క్యాబినెట్ అంటే మంత్రులు. చూద్దాం ఏమేమి ఉన్నాయి. ఇటీవలనే చంద్రబాబు నాయుడు
5పై సంతకం పెట్టడం మనకు తెలుసు. సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత 5పై సంతకాలు పెట్టాడు. అందులో ఒకటి మెగా డిఎస్సి. ఈ మెగా డిఎస్సికి సంబంధించి ఏమి నిర్ణయించారంటే కనుక టెట్ మరొకసారి టెట్ నిర్వహించి టెట్ ఫలితాలు ఇచ్చి తర్వాత మరొక టెట్ నిర్వహించి దాని తర్వాత డిఎస్సి కండక్ట్ చేయాలని నిర్ణయించారనమాట. ఓకేనా. డిఎస్సి ఈ సంవత్సరం ఎండింగ్ లోపల కంప్లీట్ చేయాలా ఓకేనా అని నిర్ణయించడం జరిగిందనమాట. మరొక కొంతమంది అభ్యర్థులకి అవకాశం ఇచ్చినట్లుగా డిఎస్సిని టెట్ను మళ్ళీ జరిపి డిఎస్సిని కండక్ట్ చేస్తారనమాట. అది ఒక నిర్ణయం. రెండవది ఏంటంటే కనుక ల్యాండ్ టైటిలింగ్ రద్దు దానికి సంబంధించిన విషయాలపై చర్చించడం జరిగింది. నెంబర్ త్రీ వచ్చేసి పింఛన్ 4,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు కదా, దాన్ని కూడా ఇక్కడ కేబినెట్ సమావేశాల్లో ఆమోదం తెలిపారనమాట. 4,000 రూపాయలకు పెంచుతూ ఆమోదించడం జరిగిందనమాట. అదేవిధంగా అన్నా క్యాంటీన్లకు సంబంధించి తొలి విడతగా 183 క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారన్నమాట. తొలి విడతగా 183 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. ఆ నిర్ణయం కూడా తీసుకున్నారు, క్యాబినెట్ ఆమోదించిందనమాట. నెంబర్ 5 వచ్చేసి విద్యార్థులు యువతలో నైపుణ్య గణన. అంటే ఎవరికి ఏమేమి స్కిల్స్ ఉన్నాయి దానికి సంబంధించిన గణాంకాలు అనమాట. దానికి సంబంధించిన గణన చేయబోతూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఆమోదం తెలిపారు అనమాట. అదేవిధంగా గత గవర్నమెంట్ పరిపాలనపై ఒక 7 శ్వేతపత్రాలు కూడా ఇక్కడ రిలీజ్ చేశారనమాట. గత ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. అది ఒకటి. అదేవిధంగా ఆరోగ్య విశ్వవిద్యాలయానికి మళ్ళీ తిరిగి ఎన్టీఆర్ గారి పేరు పెట్టడం జరిగిందనమాట. గతంలో ఎన్టీఆర్ పేరు ఉంటే గత గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని ఎన్టీఆర్ పేరు పునరుద్ధరించారనమాట. దేనికి ఆరోగ్య విశ్వవిద్యాలయానికి అనమాట. అది ఒక నిర్ణయం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు గంజాయి ఎక్కువైపోయింది. ఈ మాదక ద్రవ్యాలు గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు ఒక 5 మందితో కూడినటువంటి మంత్రుల ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారన్నమాట. 5 మందితో కూడిన మంత్రుల ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు, గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. మన ఛానల్ నుంచి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ రెడీగా ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెడితే 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో కరెంట్ అఫైర్స్ ఉంటాయి. మీరు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా కరెంట్ అఫైర్స్ ఉంటాయి. కాబట్టి 100 రూపాయలకే 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అందిస్తున్నాం కాబట్టి అందరూ యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. అంతర్జాతీయ T20 మ్యాచ్లలో 206లు కొట్టి వరల్డ్ రికార్డ్స్ సాధించింది ఎవరు? సో అంతర్జాతీయ T20 మ్యాచ్లు అనమాట. పొట్టి క్రికెట్ అంటాం అనమాట. T20 మ్యాచ్లో పొట్టి క్రికెట్, పొట్టి ఫార్మాట్ అనమాట. ఓకేనా. ఈ పొట్టి ఫార్మాట్లో 206లు కొట్టింది, మనకు 206లు కొట్టినటువంటి బ్యాటర్ ఎవరంటే మాత్రం అతనే రోహిత్ శర్మ. అతని పేరే హిట్ మ్యాన్. అతని టైటిలే హిట్ మ్యాన్ అంటారు. కాబట్టి ఎక్కువ 6లు కొట్టింది T20 వరల్డ్ కప్లో ఎవరంటే కనుక T20 మ్యాచ్లు, అంతర్జాతీయ T20 మ్యాచ్లు, వరల్డ్ కప్ అని కాదు, ఓవరాల్గా అంతర్జాతీయ T20 మ్యాచ్ల్లో T20 206లు కొట్టినటువంటి బ్యాటర్ ఎవరంటే కనుక రోహిత్ శర్మ. 2వ స్థానంలో గప్తిల్ ఉన్నాడనమాట. ఈ గప్తిల్ వచ్చేసి 173 6లు కొట్టాడు. అదే 3వ స్థానంలో బట్లర్ ఉన్నాడు. బట్లరు 137 6లు కొట్టి 3వ స్థానంలో ఉన్నాడు. 137 6లతో 3వ స్థానంలో బట్లర్, 173 6లతో 2వ స్థానంలో గప్తిల్, 200 6లతో ఎవరు రోహిత్ శర్మ ఉండడం జరిగిందనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఈ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో, ఈ T20 వరల్డ్ కప్ జరుగుతుంది కదా ఇప్పుడు, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 8 6లు కొట్టి ఈ 200 6లకు చేరుకున్నాడు అనమాట. 8 6లు కొట్టాడనమాట. దీంతో 200 6లు పూర్తి చేసుకోవడం జరిగిందనమాట. కాబట్టి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.